నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ సీఎంపై సిఎల్పి నేత ఫైర్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కేసీఆర్ కూనీ చేస్తున్నారన్న మల్లు బట్టి విక్రమార్క హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో కొనసాగుతున్న బీజేపీ లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్ష లక్ష్మణ్ను కలిసి సంఘీభావం తెలిపిన బీజేపీ నేతలు చిత్తూరు జిల్లా వీకోట మండలంలో పొలాలను నాశనం చేస్తున్న ఏనుగులు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలన్న బాధిత రైతులు కామారెడ్డి జిల్లా రెడ్డిపేట్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి 8 మందికి గాయాలు ఇక డీటెయిల్స్ చూద్దాం కేసీఆర్ ఒక రాజకీయ ఉగ్రవాది అని పార్టీ మారిన వాళ్ళంతా 420లు అని సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ విపరీత చర్యల కారణంగా ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందని తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కేసీఆర్ కూనీ చేస్తున్నారని విమర్శించారు కేసీఆర్ ఒక రాజకీయ ఉన్మాదిలా మారిపోయి అన్ని పార్టీలను అధికార బలంతో రాష్ట్ర యాంత్రాంగంతో అవినీతి సొమ్ముతో అన్ని రాజకీయ పార్టీలను తనలో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇదో రాజకీయ ఉగ్రవాదం అని బట్టి పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇది ప్రమాదకరం అటువంటి రాజకీయ ఉన్మాది నుంచి చాలా పోరాటాలు చేసి తెచ్చుకున్న ఈ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉందని భావించి ప్రజల మధ్యకు వచ్చారు మరీ ముఖ్యంగా ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో వాళ్ళు చెప్పిన విధానాలపై నమ్మకంతో సిద్ధాంతాలపై నమ్మకంతో ఓట్లేసి చేకూర్చుపైన గెలిపించిన శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు ఆ విధానాల్ని ఆ గుర్తుని వదిలి కొన్ని వేల మందిని మోసం చేస్తూ కొన్ని వేల మంది ఓటర్లు వాళ్ళు గెలవటానికి కారణమయ్యారు అటువంటి వేల మంది ఓటర్లని మోసం చేస్తూ కేవలం 3 నెలల్లోనే ఆ గుర్తును వదిలేసి ఏ గుర్తునైతే ఈ నియోజకవర్గ ప్రజానీకం తిరస్కరించారో ఆ గుర్తు దగ్గర చేరటం అంటే ఇన్ని వేల మందిని మోసం చేయటం గుర్తే వస్తుంది ఇన్ని వేల మందిని మోసం చేసేటువంటి ఒక శాసనసభ్యుడు ఆ శాసనసభ్యురాలు చట్టసభల్లో ఉండటం చట్టసభలకే ప్రమాదకరం మోసకాళ్ళు నాయకులుగా ఉంటే ఆ సమాజానికి కూడా ప్రమాదం ఎల్లందు శాసనసభ్యురాలు ఎన్ని వేల ఓట్లు వచ్చాయి మనకు కాంగ్రెస్ 72,000 మందిని చీటింగ్ చేస్తూ పార్టీ మారారు 72,000 మంది కాంగ్రెస్ ఓటర్స్ని మోసం చేసి చట్టసభల్లో ఉన్నటువంటి నాయకురాలుగా చెప్పుకునే తను నా దృష్టిలో 420 ఏ ఓటర్లను అయితే మోసం చేసి ఇంకో పార్టీలో మారుతారో వాళ్ళందరూ కూడా 420 కేసు కింద వస్తారు చట్టసభలు అనేది అత్యంత పవిత్రమైనది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటివి అటువంటి పవిత్రమైన చట్టసభల్లో దేవాలయాల్లో 420s ఉంటే మోసగాళ్ళు ఉంటే ప్రజాస్వామ్యం ఆ దేవాలయాలు భ్రష్టు పట్టిపోతాయి ఆ రకంగా భ్రష్టు పట్టించేటువంటి శాసనసభ్యులు కానీ శాసనసభ్యురాళ్ళు కానీ చట్టసభల్లో ఉంటే ఇంతకంటే ప్రమాదకరమైంది ఈ దేశానికి ఏది లేదు అందుకే నేను మీ ద్వారా ఈ 420s మోసగాళ్ళకి
ఈ మోసగాళ్ళందరినీ చేర్చుకోవాలనే తాపత్రయంతో ఉన్న ఒక రాజకీయ ఉగ్రవాది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యానికి పేరు ప్రమాదంగా మారారు. దీనివల్ల కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం నిధులు నీళ్లు ఆ నిధులన్నీ 4 కోట్ల మంది ప్రజలకు చెందాలని ఆశించి తెచ్చుకుంటే వాళ్ళ ఆ నిధులన్నీ దోపిడీ గురవుతూ ఉంటే ఆ దోపిడీని ఆపటం కోసం చేసిన ప్రయత్నమే కాంగ్రెస్ శాసనసభ పక్షం చేసిన పాపం. దుమ్మగూడెం ఇందిరాసాగర్ ఎందుకు రీడిజైనింగ్ చేసావు? శబరి నదిని శాశ్వతంగా ఎందుకు కోల్పోతున్నావు? దుమ్మగూడెం రాజీవ్ సాగర్ని రీడిజైనింగ్ చేసి 15,000 కోట్లకు ఎందుకు పెంచావు? కేవలం 1,500 కోట్లతో అయ్యేటువంటి 2 ప్రాజెక్టులు 15,000 కోట్లు పెంచి ఆ సొమ్మంతా ఎవరికి దోపిడీ చేసి పెడతా ఉన్నావు? ఎందుకు చేస్తూ ఉన్నావు? 50-60% పూర్తయినటువంటి ప్రాజెక్టుని ముందుకు తీసుకొని పోయి నీళ్ళని త్వరగా ఇవ్వటం కోసం ప్రయత్నం చేయాలి తప్ప సృష్టించబడిన ఆస్తుల్ని నాశనం చేసి అంటే పూర్తి చేసి కొత్తదాన్ని రీడిజైనింగ్ పేరు మీద మొదలుపెట్టి 15,000 కోట్లు పెంచి దోపిడీ చేసే కార్యక్రమం చేస్తాం. ఇది సరైనది కావాలి. ఈ శాసనసభలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా ఈ ముఖ్యమంత్రికి సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. ఒక్కరోజు లెక్కల ప్రస్తావనతోనే బెండేలెత్తిన ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే లెక్కలతో సహా నా మోసాలన్నీ కదిలిస్తాడు. ఆ లెక్కలన్నీ బయటకు వస్తే నేను నా కుటుంబ పరిస్థితి ఏంటని ఆందోళన చెంది ఒక రాజకీయ ఉన్మాదిలాగా మారి ఈరోజు ఈ కార్యక్రమానికి జరగలేదు. దీనివల్ల 2 రకాలుగా తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నాం. నిధులు నష్టపోతున్నాం. ఆ నష్టపోతున్న నిధుల సంగతి ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం లేకుండా చేస్తాం. నిధులు ప్రతిపక్షం ప్రశ్నించేటువంటి 2 నష్టపోతే తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు ఏంటో అందరూ ఒకసారి ప్రజాస్వామ్యవాదులు కూడా ఆలోచించుకోవాలని దీని ద్వారా ప్రజాన్ని చేస్తున్నాం. అందుకే ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఇంటర్మీడియట్ బోర్డు అవకతవకలకు నిరసిస్తూ ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ సోమవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ పోలీసులు రంగప్రవేశంతో ఆయన్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురికాగా నిమ్స్ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. ఆయన ఇంటర్మీడియట్ విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు లక్ష్మణ్. అవకతవకలకు బాధ్యులైన బోర్డు కార్యదర్శి అశోక్, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని తక్షణమే పదవుల్లో నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు ఒక్క కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కరించే వరకు బీజేపీ విశ్రమించబోదని లక్ష్మణ్ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలో నిమ్స్ హాస్పిటల్కి వెళ్లి లక్ష్మణ్ కలిసి బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఏ లక్ష్యం కోసమైతే నేను ఈ నిరవధిక నిరాదీక్ష కొనసాగిస్తానో వెంటనే స్పందించి పిల్లల బ్రతుకులు కాపాడండి, పిల్లల ప్రాణాలు పోకుండా చూడండి అనేది నా విజ్ఞప్తి. నేను చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. పిల్లలు ఎవరు కూడా ఆగాయితీనికి పాల్పడకూడదు. నేను పూర్తి భరోసా ఇస్తున్నాను. పిల్లలందరికీ ఇంటర్మీడియట్ వాళ్ళకు న్యాయం జరిగే వరకు నా పోరాటం కొనసాగుతుంది.
నా పార్టీ మీకు అండగా ఉంటుంది. నా అరెస్టు, నిర్బంధము, ఈ ఆంక్షలు అవేమీ కూడా ప్రభుత్వం దానిని ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్షను ఆపలేరు. ప్రజల్లో ఉండే ఆవేదనను వారు అణచివేయలేరు. ఇవాళ శాంతియుతంగా మా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే గృహ నిర్బంధాలు, అరెస్టులు, బయటికి వెళ్లకుండా కనీసం అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా రాజ్యాంగ నిర్మాత ప్రభుత్వం దృష్టి ఆకర్షించడానికి దత్తాత్రేయ గారు వీళ్ళందరూ వెళ్తే కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం, ప్రగతి భవన్ ముట్టడన్నాం, కనీసం మొరపెట్టుకుంటారు, ముఖ్యమంత్రి వింటాడని ఆలాపిస్తాడని చెప్తే అక్కడ కూడా చితకబాది కార్యకర్తలు అరెస్టులు చేసి ఈ రకంగా అసలు తెలంగాణ అసలు ప్రజాస్వామ్యంలో కొనసాగుతున్నామా, నిర్బంధ తెలంగాణ మారింది. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు, ప్రభుత్వానికి చేటు. ఏమాయమీలను చూసాం. ఇందిరాగాంధీ కూడా గతంలో ఎమర్జెన్సీని అడ్డం పెట్టుకొని మరి ఏ రకమైన పాలన సాగిస్తామనుకున్నారో ప్రజలు తిరగబడ్డారు. ఆ పరిస్థితి మళ్ళీ తెలంగాణలో రాబోతుందనే భావన కలుగుతుంది. ఇప్పటికైనా ఇంటర్మీడియట్ పిల్లకు న్యాయం జరగాల. నా దీక్ష కొనసాగుతుంది, విరమింపు చేసే ప్రసక్తి లేదు. పోలీసులు, డాక్టర్లు ఎంత ఒత్తిడి చేసినా కానీ న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు నా దీక్ష కొనసాగుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలని పార్టీ నిర్ణయించింది. ఎల్లుండి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్కు మద్దతు తెలిపి శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ముందు కొనసాగించాల్సిందిగా నేను కోరుతున్నాను. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో ఏనుగులు స్వైర విహారం చేస్తున్నాయి. అటవీ పరిసర ప్రాంతాల్లోని పంట భూములపై విరుచుకుపడుతున్నాయి. 6 కాలం కష్టపడి పంటలను ధ్వంసం చేస్తూ అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అడవుల్లో తాగునీరు లేకపోవడం వల్ల అడవి జంతువులు పంట పొలాలపైకి వస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవి జంతువుల నుంచి తమ పంటలను కాపాడాలని, దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నుంచి పరిహారం ఇవ్వాలని బాధిత రైతులు కోరుతున్నారు. సార్ ఏం సార్ మీరు ఇది సూపర్గా ఉంది మొబైల్ క్లారిటీ హెయిర్ స్టైల్ కూడా సరిలేదు. దీని కూడా ఏం చేస్తాం లావు సరిగ్గా సార్ హెయిర్ స్టైల్ మొబైల్ తిరుగుతుంది ఇప్పుడు జాగ్రత్త. దారి ఉంది, దారికి ఎగ్గొడతాడు తబాసు వెళ్తాను. ఆడే ఉంటుంది ఉంటుంది. కామారెడ్డి జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్దికుంట, రెడ్డిపేట గ్రామాల మధ్య గల బ్రిడ్జిపై నుంచి అదుపు తప్పి ప్యాసింజర్ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో రెడ్డిపేట వాసి బద్ది కళ్యాణ్ అక్కడికక్కడ మృతి చెందాడు. సుమారు 8 మందికి గాయాలయ్యాయి. 3 పరిస్థితి విషమించడంతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జోగులాంబ గద్వాల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని గద్వాల్ కొత్త బస్టాండ్ సమీపంలో అప్పుడే పుట్టిన బాబును గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లో కుక్కి పడేసి వెళ్లిపోయారు. అక్కడ గమనించిన స్థానికులు బాబును గద్వాల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఆర్య సమాజ్లో పెళ్లి కూడా చేసుకున్నారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని అమ్మాయి తల్లిదండ్రులు తన కూతుర్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన జరిగి ఏడాది అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు ఆ యువకుడు. కానీ తన భార్యకు వేరొకరితో పెళ్లి అనగానే సహించలేక కోర్టుకు ఆశ్రయించడంతో కథ సుఖాంతమైంది. తన భార్యను తన వద్దకు చేర్చింది. సంవత్సరం క్రితం మాధురి సంజయ్ ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నారు. మరుసటి రోజు అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి అమ్మాయిని తీసుకెళ్లగా సంవత్సరం నుండి న్యాయ పోరాటం చేస్తున్నాడు సంజయ్. మరికొద్దిసేపట్లో పెళ్లి జరుగుతుందనగా ఏడాది కిందటే ఆ వధువును తాను వివాహం చేసుకుందంటూ ఓ యువకుడు న్యాయస్థానం నుంచి తెచ్చుకున్న సెర్చ్ వారెంట్తో రావడంతో వివాహం నిలిచిపోయింది. కోర్టు సమక్షంలో ఇరువురు వాదన విన్న తరువాత సంజయ్కు తన భార్యను అప్పజెప్తున్నట్లు ఆర్డర్ జారీ చేసింది. ఈ సందర్భంగా మేడ్చల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ కోర్టులో న్యాయం జరుగుతుందని అనడానికి ఈ ఘటన ఉదాహరణ అని అన్నారు. మా మేడం పేరు ఫస్ట్ రావాలి చెప్తున్నారు. రంజిత ధనంజయ్ ధనరాజ్ సారీ. ఈరోజు ఇక్కడ బలవంతపు పెళ్లిని, రెండో పెళ్లి ఏదైతే బలవంతంగా తల్లిదండ్రులు చేసే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి అబ్బాయి చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. ఈ చర్య వల్ల కోర్టుల పైన ఉన్న నమ్మకం ఇంకా పెరిగింది. ఈ యొక్క బలవంతపు పెళ్లిని ఆపడం అనేది వాళ్ళ అడ్వకేట్ అయిన సలీం గారు, ఆ అబ్బాయి, కమిషనర్ గారు, రంజిత మేడం, వీళ్ళు వాళ్ళ ప్రాణాలకు తెగించి అక్కడ నిర్మల్కి వెళ్ళేసి తీసుకొని వచ్చారు. చట్టం మీద గౌరవం పెంచడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం చాలా అభినందనీయకరం. ఈ యొక్క మా మేడ్చల్ కోర్టు ద్వారా ఈ ప్రజలకు న్యాయం జరిగినందుకు, ఈ కొత్త జంటకు న్యాయం జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. వీళ్ళ భవిష్యత్తు ఇంకా బాగుండాలని, వీళ్ళు మంచి ఉన్నత పదవి పొందాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం. సదాసుఖంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పేసి. థ్యాంక్ యూ. మేడం
జోగులాంబ గద్వాల్ జిల్లా ఇంటర్ ఫలితాలలో అవకతవకలను నిరసిస్తూ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ పార్టీ కలెక్టరేట్ దగ్గర బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో అవకతవకలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెమరాండంను జిల్లా కలెక్టర్కు అందించారు. డీకే అరుణను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇమ్మీడియట్గా రిజల్ట్స్ కూడా వెంబడే వచ్చేటటువంటి రేపు వాళ్ళకి ఇంకా ఫర్దర్గా స్టడీస్ కోసం ఎక్కడ కూడా ఇబ్బంది కాదు. గుంటూరు జిల్లా నగరంపాలెంలో కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రంను కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, అడిప శివ తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్ రాము వస్తున్నారు రాము తీసుకో. భార్యపై అనుమానంతో దారుణంగా హత్య చేసిన భర్త ఉదాంతం ఒకటి యాదాద్రి భువనగిరి జిల్లాలో హనుమాన్ వాడలో చోటు చేసుకుంది. రాపాక నాగరాజు, కవిత ఇద్దరు భార్యాభర్తలు. 2006 వీరి వివాహం అయింది. ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయితే వెల్డింగ్ పని చేసుకునే నాగరాజు భార్యపై అనుమానంతో తరచూ గొడవ పడేవారు. రాత్రి నిద్రిస్తున్న కవిత తలపై బండరాయి ఎత్తివేశాడు. అది చూసిన పిల్లలు కేకలు వేయడంతో బంధువులు లేచి కవితను ఆసుపత్రికి తీసుకొని పోతుండగా మృతి చెందిందని బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భార్యను చంపిన నాగరాజును అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని తల్లి, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ సీఎంపై సీఎల్పీ నేత ఫైర్. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కేసీఆర్ కూనీ చేస్తున్నారన్న మల్లు బట్టి విక్రమార్క. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో కొనసాగుతున్న బీజేపీ లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్ష. లక్ష్మణ్ను కలిసి సంఘీభావం తెలిపిన బీజేపీ నేతలు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో పొలాలను నాశనం చేస్తున్న ఏనుగులు. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలన్న బాధిత రైతులు. కామారెడ్డి జిల్లా రెడ్డిపేట్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, 8 మందికి గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.